శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. శ్రీ భవిష్య పురాణం 4వ భాగం పతివ్రతల కర్తవ్యాలు ధర్మము యొక్క ఉత్తమ వ్యవహారం ఆవశ్య కర్తవ్యం గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. రోజులోని 3 కాలాల్లోనూ పూజకు కావలసిన సామగ్రిని సిద్ధంగా శుభ్రంగా ఉంచాలి. ఇంటిని 3 పూటలా తుడిపించి అవసరమైనచో కడిగించి ఉంచాలి. ఉద్యానవనంలో మొక్కలకి, పెరట్లో కూరలకి, పొలంలో పంటలకి అవసరమైన విత్తనాలని, ఎరువుని తన ఆధీనంలో ఉంచుకొని అవసరం మేరకు పనివారికి ఇస్తుండాలి. లోహ పాత్రల నుండి చెక్క వస్తువుల దాకా అన్నింటినీ అవసరం మేరకు తెప్పించి గుర్తుగా ఇంటిలో సర్ది ఉంచాలి. సంసారానికి కావలసిన వస్తువులన్నీ ఇంట్లో ఉండేలా చూసుకోవాలి. కానీ ఏది కుళ్ళుట, పాడగుట, బూజు పట్టుట జరగరాదు. ఏ వస్తువు, పంట సరుకు, వంట సరుకు ఎక్కడుందో చిటిక వేసేలోగా గుర్తు రావాలి. అంతేకాని వెతుకులాట సరికాదు. పశు సంపదను మరీ జాగ్రత్తగా చూసుకోవాలి. జంతువులన్నీ ఆమె కనిపించగానే పలకరించేలా ఉండాలి. గోశాలలోనూ, పొలాలలోనూ, ఇంటిలోనూ పనిచేసేవారు తన భర్త పట్ల భక్తి కలిగి ఉండేలాగా ఇల్లాలు ప్రవర్తించాలి. వారికి అన్న వస్త్రాలకు ఎటువంటి లోపము రానీయరాదు. ఆత్మీయంగా చూస్తూనే తగినంత దూరంలో ఉంచాలి. ఇంటికి మూలం స్త్రీ అయితే గృహస్థాశ్రమానికే మూలం అన్నం. దానిని వృధా చేయడం పాపంతో సమానం. స్త్రీ మితవ్యయి అయి ఉండాలి. అన్నాన్ని గౌరవంగా చూడాలి. అనాదరణ పాపమే. ఇంటిలోని ప్రతి కార్యంపై స్త్రీ పురుషులు ఒకే మాట మీద ఉండాలి. ముందుగా చర్చించుకొని ఇద్దరు ఒక నిర్ణయానికి వచ్చి దానినే అమలు చేయాలి. ప్రతి గృహస్థుకి వేల కొద్దీ కార్యాలలో స్త్రీ యొక్క అవసరం తప్పనిసరి. ఆమె బుద్ధిమతి, సుశీల అయితే అతని గృహం స్వర్గమే అవుతుంది. అతడు మహాపురుషుడు అవుతాడు. స్త్రీ సరైనది కాకపోతే ఆ పురుషునికి దుఃఖానికి, కష్టాలకు అంతముండదు. కాబట్టి పురుషుడు స్త్రీ యొక్క యోగ్యతలను క్షుణ్ణంగా పరిశీలించి ఆమెను గృహ కార్యాలలో వినియోగించాలి. పతివ్రత ధర్మం అంటే 24 గంటలు పతితోనే కూర్చోవాలని, ఆయన పనులు మాత్రమే చెయ్యాలని కాదు. గృహాన్ని చూసుకోవాలి. ఆ విధానంలో సమాజం ఉద్ధరించబడుతుంది. విజయవంతమైన సమాజానికి వెన్నెముక స్త్రీ. అందుకే పతివ్రత దినచర్య ఈ విధంగా నిర్దేశించబడింది. ఆమె ఇంటిలో అందరికన్నా ముందే ప్రాతకాలమే మేల్కొనాలి. తన పనులన్నింటిలో ఇష్టపూర్వకంగా నిమగ్నం కావాలి. రాత్రి అందరి భోజనాలు అయిన తరువాత అంతా నిద్రించాక నిద్రపోవాలి. భర్త, మామగారు ఇంటిలో లేనప్పుడు ఆమె వెలుపలి వాకిలి వైపు రారాదు. భర్త సమక్షంలోనే నౌకర్లందరినీ పనిలోకి పంపడం కానీ, విధించడం కానీ, మందలించడం కానీ నెరవేర్చాలి. రాత్రి మంచి వస్త్రాలంకరణ చేసుకొని ఉన్నను తెల్లవారి భర్త లేవకముందే సామాన్య వస్త్రాలతో, అలంకారాలతో సిద్ధమై ఇంటి పనులలోకి వెళ్ళాలి. అతడు లేచిన వెంటనే ముందుగా అతనికి కావలసిన పనులన్నీ చూడాలి. గృహంలోని నిత్య దైవ కార్యాలన్నీ సమయానుసారంగా సిద్ధం చేయాలి. పొయ్యిని, వంటింటిని ఎల్లవేళలా శుభ్రంగా ఉంచాలి. పాత్రలన్నీ ఎప్పటికప్పుడు తోమబడి, కడుగబడి, తొడవబడి ఉండేలా చూసుకోవాలి. వంటగది మరీ గుప్తంగా ఉండరాదు. అలాగని బాహట్టంగానూ ఉండకూడదు. పాలు, పెరుగు, వెన్న మున్నగు వాటిని కడిగిన పాత్రలో ఉంచి తలకి తగలకుండా చేతికి అందేటట్లు ఉన్న ఉట్టిలలో నుంచి తెలివిగా ఉన్నంతకాలము ఓ కంట కనిపెడుతూనే ఉండాలి. భర్తకి భోజనం పూర్తిగా భార్య ఆధీనం. అతనికి ఏ రుచులు ఎక్కువగా కావాలో, ఏ పదార్థాలపై మక్కువ ఎక్కువో, ఆరోగ్యానికి ఏవి అవసరమో వాటిని వండడం, పెట్టడం, వడ్డించడం భార్యయే తప్పనిసరిగా చెయ్యాలి. అది ప్రీతిపూర్వకంగా నిర్వర్తించాలి. వంటవారెంతమంది ఉన్నా వంట జరుగుతున్నంత కాలము ఇల్లాలు వంటగదిలో ఉండాలి. వంటగదిలోకి ఎవరూ పడితే వారు ప్రవేశించకూడదనే శాసనాన్ని చేసి పాటింప చెయ్యాలి. వంట పూర్తయినాక అన్ని పాత్రలపై మూతలు పెట్టి
తాను బయటకు వచ్చి చెమటను దుమ్మును బాగా కడుగుకొని తాగు మాత్రం అలంకృత అయి సరి అయిన సమయంలో భర్తకు స్వయంగా వడ్డించాలి. సవతులతో ఎలా ప్రవర్తించాలో కూడా భవిష్య పురాణకారులు చెప్పారు. కానీ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా దానిని పరిహరించవలసి వస్తుంది. ఈ విధంగా స్త్రీ తన పతి యొక్క వాంఛితాలన్నింటినీ తీర్చాలి. అవసరమైన చోట తన సుఖాలను ఇష్టాలను కూడా వదులుకోవాలి. అప్పుడే స్త్రీకి స్వర్గప్రాప్తి ఉంటుంది. ఎందుకంటే స్వర్గాన్నో మోక్షాన్నో ఇచ్చేది దైవం. పతివ్రతకు పతియే దైవం. అన్ని వర్ణాలకు దైవం బ్రాహ్మణత్వం అయితే అందరూ ప్రజలకు దైవం రాజు. అందానికి దాంపత్యానికి సంబంధం లేదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. భర్త మనస్సును గెలుచుకోలేని అందగత్తెలు ఉన్నారు. పతిని తమ ప్రేమలో తలమునకలుగా పడేసుకోగలిగిన సామాన్య రూపిణులు కురూపి గణము ఉన్నారు. పతి యొక్క మనసెరిగి ప్రవర్తించిన స్త్రీకి అపజయం ఉండదు. భర్త సాయంత్రం ఇంటికి వచ్చే సమయానికి ఇల్లంతా పరిశుభ్రంగా ఆహ్లాదకరంగా ఉండేలా చూడటం భార్య ధర్మం. అతని కోసం తాను కూడా తేటగా ఉండి రాగానే కూర్చోవడానికి చక్కని ఆసనాన్ని ఏర్పాటు చేసి అతడు రాగానే స్వయంగా అతని కాళ్ళు కడిగి ఆసనంలో కూర్చుండజేసి విసనకర్రతో మెల్లగా వీస్తూ అతనికి ఏం కావాలో ఆజ్ఞ ఇచ్చేదాకా వేచి ఉండాలి. ఈ పనుల్లో ఏ ఒక్కదానిని దాసి చేత చేయించరాదు. తన బంధువులు పతి బంధువులు వచ్చినప్పుడు స్వాగత సత్కారాలు బాగానే చెయ్యాలి. కానీ వారిలో తన పతికి నచ్చని వారిని ఎక్కువగా పడరాదు. స్త్రీకి వివాహం తరువాత తన బంధువుల కంటే పతి యొక్క బంధువులే దగ్గరి వారవుతారు. ఎందుకంటే స్త్రీ నుండి కానీ ఆమె బంధువుల నుండి కానీ ఆమె పతి ఏమీ ఆశించడు. వారిచ్చినా ఆమె పుచ్చుకోవడం అతనికి ఇష్టం ఉండదు. కాబట్టి ఆమె ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. అత్తవారి వైపు నుండి నిత్యము ఏదో ఒకటి ఆశించే వారుంటారు. కానీ అది పద్ధతి కాదు. కూతురి అత్తవారి వైపు నుండి విత్తాదులను ఆశించడం పరమ నీచంగా భావించబడుతుంది. కాబట్టి స్త్రీ యొక్క బంధువులు మిత్రతను ప్రీతిని పెంచుకోవడానికే తమ బంధుత్వాన్ని ఉపయోగించుకోవాలి. పత్ని కూడా భర్త వింటుండగా తన పుట్టింటి వారిని పదే పదే పొగడకూడదు. కానీ తన పుట్టింటి పురుషులకు తన భర్తతో స్నేహం వర్ధిల్లడానికి వీలైనంత వరకు దోహదపడాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ తనకు కానీ తన వారికి కానీ లేనివి ఉన్నట్టు చెప్పరాదు. మిథ్యా ప్రశంస తప్పు. ఏ స్త్రీ ఈ విధమైన సదృత్వాన్ని బాగా తెలుసుకొని వ్యవహరిస్తుందో ఆమె పతికి అతని బంధు బాంధవులకు మన్యురాలవుతుంది. ఇంతగా అత్యంత మాన్యురాలైన స్త్రీ కూడా లోకోపవాద భీతితో జాగ్రత్తగా ప్రవర్తించాలి. సీతాచరితాన్ని సదా గుర్తుంచుకోవాలి. పఠేగ్ని పరేంగిత జ్ఞానం అనగా ఇతరుల మనస్సులో నున్నది తెలుసుకోవడం అనేది స్త్రీకి సహజంగా పుట్టుకతోనే వస్తుంది. ఆ జ్ఞానాన్ని పెంపొందించుకుంటూ పోతే కష్టాలు ఉండవు. కళంకం ఆపాదించబడే అవకాశము ఉండదు. ఉత్తమాచరణ గల స్త్రీ కూడా దుస్సాంగత్యం చేసిన యథేచ్ఛగా అమ్మలక్కల ఇళ్లకే ఎక్కువ మార్లు వెళ్ళి వస్తున్న కళంకితురాలయ్యే అవకాశం ఉంది. ఈ కళంకం ఇక్కడితో ఆగదు. ఇటు పతిని అతని కుటుంబాన్ని అటు తండ్రిని అతని కుటుంబాన్ని కూడా బాధ పెడుతుంది. కాబట్టి స్త్రీ జాగ్రత్తగా ఉండాలి. ధర్మార్థ కామాలనే త్రివర్గాలు పురుషునికి స్త్రీ ద్వారానే ప్రాప్తిస్తాయి. పురుషునికి ఆ ప్రాప్తిని కలిగించే ఆడది స్వయంగా పునీతురాలై అంతలో మోక్షాన్ని పొందుతుంది. అలా కాకుండా విపరీత దుష్కర్మాచరణలో జీవించే స్త్రీ నరకంలో కూలుతుంది. ఇంకొక గొప్ప విశేషం ఏమిటంటే శీలమునే ప్రాణంగా భావించి త్రివర్గాలను పతికి దక్కించిన ఇల్లాలు అంతకుముందు నరకంలో కూల్చబడి ఉన్న తమ 2 వంశాల పితృగణాలను కూడా ఉద్ధరించగలదు. పత్యానుకూలత లోకాచారము స్త్రీకి రత్నం కంటే శాశ్వత శ్రేష్టత ప్రకాశాల నీయగలవు. భర్తృ
చిత్తానుకూలత్వం యశాం శీలమవిచ్యతం తాసాం రత్నసువర్ణాది భార ఏవ నమంధనం లోకజ్ఞాని పరాకోటి పత్యై భక్తిచ్చ శాశ్వతీ శుద్ధన్వయానాం నారీణాం విద్యాదేతత్కులావ్రతః విద్యాదేతత్కులావ్రతం. పతి పరదేశం పనివశాన ఏగినప్పుడు పత్ని తనకు అతనికి మంగళప్రదమైన సౌభాగ్య సూత్రం ఇంకో 2-3 స్వల్ప ఆభరణాలు మాత్రమే ధరించి వీలైనంత తక్కువ అలంకారాలతో ఉండాలి. పతి ప్రారంభించిన పనులలో ఇంట్లో కొనసాగిస్తూ ఉండాలి. అత్తగారి వద్దనే నిద్రించాలి. ఎక్కువ ఖర్చులు పెట్టి వేయకుండా వ్రతాలు ఉపవాసాలు చేస్తూ ఉండాలి. దైవజ్ఞుల ద్వారా ఇతర శ్రేష్టజనుల ద్వారా పతి క్షేమాన్ని వింటూ ఉండాలి. అతడు పరదేశంలో క్షేమంగా ఉండాలని అనుకున్న సమయం కంటే ముందే పని పూర్తి చేసుకొని వేగంగా ఆనందంగా ఇంటికి రావాలని అభిలషిస్తూ నిత్యము దేవతలను పూజిస్తూ ఉండాలి. తన బంధువుల గృహాలకు ఆ సమయంలో పోరాదు. మరీ తప్పనిసరిగా పోవలసిన సందర్భం ఏర్పడితే అత్తవారింట్లోని పెద్దలందరి ఆజ్ఞను తీసుకొని పతికి అత్యంత విశ్వాస పాత్రులైన వారిని తోడుగా గైకొని వెళ్ళాలి. వీలైనంత వేగంగా వెనక్కి వచ్చేయాలి. ప్రవాసం నుండి మరలి వచ్చిన పతికి ప్రసన్నత నిండిన మనస్సుతో సుందర వస్త్రభూషణాలంకృత అయి స్వాగతం చెప్పి ఆత్మకింపైన భోజనాన్ని వడ్డించాలి. పతిని క్షేమంగా వెనక్కి రప్పించిన దేవతలందరికీ కృతజ్ఞతాపూర్వకంగా పూజలు చేయాలి. దీనివల్ల పతిదేవుడు కూడా సంప్రీతుడవుతాడు. ఈ విధంగా శ్రీ మనస్సుచే వాక్కుతో కర్మల ద్వారా నిరంతరం పతి హితాన్ని కోరుతూ అతనికి అనుకూలవతిగా మనుటయే జీవితాశయంగా ప్రవర్తించాలి. భర్త తన పిడికిడిలో ధనమైన ఆస్తి తన అంకమందలి మంధనమైన అహంకరించరాదు. వినమ్రంగానే ఉండాలి. పతికి సేవ చేస్తూ అతని పనులన్నింటినీ యథాశక్తి సానుకూలపరుస్తూ పూజ్య జనులకు నిత్యం ఆదరిస్తూ అభివృద్ధికై అన్ని విధాలా ప్రయత్నిస్తూ సర్వవేళలా తన శీల సౌభాగ్యాలను కాపాడుకుంటూ ఉండే స్త్రీకి ఈ లోకంలో పరలోకంలో ఉత్తమ సుఖాలు ఉత్తమ కీర్తి లభిస్తాయి. దుర్భాగ అనగా అతి క్రోధనుడైన తనను నిరాధరణ చేయు పతిగల అతివ వ్రత ఉపవాసాది క్రియలతో దైవ సహాయాన్ని పొందుతూ మానవ ప్రయత్నంగా అత్తవారింటిలోని కర్తవ్యాలను పతిదేవుని పనులతో సహా చాకచక్యంగా నైపుణ్యంతో నెరవేరుస్తూ ఉంటే కొన్నాళ్ళకు ఇంటిలో అంతా చివరికి పతి ఆమెను గుర్తిస్తారు, ప్రేమిస్తారు, గౌరవిస్తారు. ఈ విధంగా బ్రహ్మదేవుడు పతివ్రత ధర్మాలను మునీశ్వరులకు వివరించాడు అని సుమంతుడు శతానికునికి బోధించాడు. పంచమహాయజ్ఞాలు ఉపవాసాలు ప్రతిపదాతిథి వ్రత విధులు వాటి మహత్యము తెలుసుకుందాం. గురుదేవ, గృహస్థ ధర్మాలను మీ ద్వారా వినాలని కుతూహలపడుతున్నాను అన్నాడు శతానికుడు. చెప్పసాగాడు సుమంతుడు. పంచమహాయజ్ఞాలు గృహస్థ ధర్మంలో విశేష ప్రాధాన్యాన్ని వహిస్తాయి. మన దైనందిన కర్మల్లో హింస జరిగే చోట్లు 5. అవి రోలు, తిరగలి, పొయ్యి, చీపురు, నీరు దాచే చోటు. ఈ హింస వల్ల, తెలియక చేసిన జీవహింస వల్ల పేరుకునే పాపం నుండి విముక్తిని ప్రసాదించేవి పంచమహాయజ్ఞాలు. అవి బ్రహ్మయజ్ఞం మరియు పితృ, దైవ, భూత, అతిథి యజ్ఞాలు. అధ్యాపనములే బ్రహ్మయజ్ఞం. తర్పణాది కర్మలు పితృయజ్ఞము. హవనము అంటే హోమంలో అగ్ని ప్రేల్చుట దైవజ్ఞము. బలివైశ్వ దేవకర్మ అంటే కాకి నుండి అన్ని ప్రాణులకు అన్నమును దేనినో పెట్టుట భూతయజ్ఞం. అతిథులకు అభ్యాగతులకు సాదరంగా స్వాగతం పలికి విసుక్కోకుండా భోజనం పెట్టడం అతిథి యజ్ఞం. గురుదేవ, ఏ బ్రాహ్మణుని ఇంటిలోనైతే అగ్నిహోత్రం ప్రజ్వరిల్లిందో అతడు మృతకల్పుడే అన్నారు కదా. మరి వాని పితరులు ఎలా తరిస్తారు? వానికి జ్ఞానోదయమైన దేవతలు ఎలా కరుణిస్తారు?
మహారాజా, కారణమేదైనా సరే ఇంట్లో అగ్నిహోత్రం లేని బ్రాహ్మణులు ఇలా తరించవచ్చు. వీరు వ్రతాలు, ఉపవాసాలు, నియమాలు, దానాలు, దేవతాస్తుతి, భక్తి మున్నగు వాటిచే ఉద్ధరించబడతారు. కొన్ని పనులు చేయాలి, విను. ప్రతిపదా తిథినాడు పాలు, ద్వితీయ నాడు ఉప్పు లేకుండా భుజించాలి. తదినాడు నూనె, అన్నము మాత్రమే తినాలి. చవితి నాడు పాలు త్రాగి ఊరుకోవాలి. పంచమి నాడు పండ్లు మాత్రమే స్వీకరించాలి. షష్ఠి నాడు కూరగాయలు. సప్తమి నాడు బిల్వాహారం. అష్టమి నాడు పిష్టము. నవమి నాడు అగ్ని తగలని ఆహారము. దశమి ఏకాదశుల నాడు నెయ్యి. ద్వాదశి నాడు పలరసము. త్రయోదశి నాట గోమూత్రం. చతుర్దశి నాడు యవధాన్యంతో వండబడిన అన్నం స్వీకరించాలి. పున్నమి నాడు కుశదర్భలచే పవిత్రం చేయబడిన జలమును మాత్రమే స్వీకరించాలి. అమావాస్య నాడైతే అవిష్య భోజనము చెయ్యాలి. ఈ విధంగా ఒక పక్షం రోజుల పాటు చేసిన వారికి 10 అశ్వమేధ యాగాలు చేసిన ఫలం లభిస్తుంది. ఒక మన్వంతరం దాకా స్వర్గలోక ప్రాప్తి సిద్ధిస్తుంది. ఇలా 3-4 మాసాల పాటు ఉపవసించిన వారికి 100 అశ్వమేధాలు, 100 రాజసూయాలు చేసిన ఫలం లభిస్తుంది. అనేక మన్వంతరాల పాటు స్వర్గలోక ప్రాప్తి సిద్ధిస్తుంది. ఈ విధమైన ఉపవాస భోజన నియమాలను 8 నెలల పాటు పాటించిన వానికి పైన చెప్పిన 1000 యజ్ఞాలు కావించిన ఫలంతో పాటు 14 మన్వంతరాల కాలం స్వర్గలోక ఆనందం ప్రాప్తిస్తుంది. అదే ఏడాది కాలం పాటిస్తే సూర్యలోక నివాసం అనేక మన్వంతరాల దాకా సిద్ధిస్తుంది. ఈ ఉపవాస విధిని చేయడానికి స్త్రీలకు, 4 వర్ణాల జనులకు అధికారం ఉంది. ఈ వ్రతాన్ని ఆరంభించడంలో కూడా ఫల వైవిధ్యం ఉంది. ఆశ్వీజ నవమి, మాఘ సప్తమి, వైశాఖ తదియ లేదా కార్తీక పౌర్ణమి నాడు ప్రారంభించి అన్ని నియమాలతో దిగ్విజయంగా పూర్తి చేసిన వారికి దీర్ఘాయువు, దేహాంతమందు సూర్యలోక ప్రాప్తి కలుగుతాయి. కొంతమందిని మనం అదృష్టవంతులని, భాగ్యశాలురని అంటూ ఉంటాం కదా. ఇది విను. పూర్వజన్మలలో వ్రతాలను, ఉపవాసాధికములను జయప్రదంగా ముగించి దానగుణం ద్వారా అనేక బ్రాహ్మణ, సాధు, సంత, తపస్వీ గణాలను సంతుష్టపరిచి మాతాపితరులకు గురువుకి శుశ్రూష చేసి విధిపూర్వకంగా తీర్థయాత్రలు సలిపి తత్ఫలితంగా స్వర్గంలో ఎంతో కాలం ఆనందంగా గడిపి మరలా పృథ్వీపై జన్మించినప్పుడు వారికి ఆ పూర్వజన్మల పుణ్యఫలాలను చిహ్నాలుగా ఏనుగులు, గుర్రాలు, పల్లకీలు, రథాలు, సువర్ణము, రత్నాలు, కంకణాలు, కేయూరాలు, హార కుండల ముకుటాలు, ఉత్తమ వస్త్రాలు, శ్రేష్ఠ సుందర నారీజనము, మంచి సేవకులు అన్నీ సమకూరుతాయి. వ్యాధులు లేని దీర్ఘాయువు, పుత్ర పౌత్ర సమృద్ధి కలుగుతాయి. పూర్వజన్మలో ఏ పుణ్యము చేయని వానిని కూడా మనము సులభంగానే పోల్చవచ్చును. వానికి పుణ్యచిహ్నాలేవి సమకూరకపోగా అష్టదరిద్రాలను అనుభవిస్తుంటాడు. మునీంద్ర, ఏ తిథినాడు ఏం చేయాలో మీరు నాకు సంక్షిప్తంగా అనుగ్రహించారు. ఏ తిథినాడే దేవతను ఆరాధించాలి, ఆ దేవత ప్రీతి కొరకు చేసే వ్రత విధానమేమి అనే విషయాలను విస్తారంగా నన్ను కరుణించి వివరిస్తే ద్వంద్వరహితుడైన పవిత్రుడైన యజ్ఞఫలాలను పొందగలను అన్నాడు మహారాజు. చెప్పసాగాడు మహాముని. మంచిది మహారాజా, ఇంతవరకు ఈ విషయాన్నెవ్వరికీ చెప్పలేదు, నీకే చెప్తున్నాను. ఇది బాగా అర్థం కావడానికి మనం ముందుగా మరొక్కమారు సృష్టి ఎలా జరిగిందో స్మృతిలోకి తెచ్చుకుందాం. ముందుగా నీటిని సృష్టించి అందులో తేజస్సును ప్రవేశపెట్టాడు. అప్పుడొక అండము సృజింపబడింది, గోచరించింది. అందుండి బ్రహ్మ ఉద్భవించాడు. అండము అలాగే ఉంది. ఆయన సృష్టి చేయాలనే కోరికతో దానిని 2 కపాలాలలో ఒక దాని నుండి భూమిని, రెండవ దాని నుండి ఆకాశాన్ని రచించాడు. అనంతరం దిక్కుల్ని, ఉపదిశల్ని, దేవదానవులను సృజించాడు. ఇవన్నీ చేయబడిన రోజుకి ప్రతిపదా తిథి అని పేరు. బ్రహ్మదేవుడికి తిథిని సర్వోత్తమంగా భావించాడు. అన్ని తిథులలో ప్రారంభ తిథి ఇది. ఈ తిథికి సంబంధించిన వ్రతాన్ని కార్తీక పున్నమి నాడు
కానీ మాఘసప్తమి లేదా వైశాఖ శుక్ల తదినాడు ప్రారంభించాలి. ప్రతిపదా తిథి నాడే తలుచుకున్న దానికి ముందలి చతుర్దశి నాటి భోజనానంతరమే సంకల్పం చెప్పుకోవాలి. అమావాస్య నాడు త్రికాల స్నానాలు చేసి భోజనం మానేసి గాయత్రి జపిస్తూ గడపాలి. ప్రతిపద నాటి ఉదయమే ఒక బ్రాహ్మణ శ్రేష్ఠుణ్ణి రావించి గంధమాల్యాదులతో పూజించి యథాశక్తి పాలను సమర్పించుకొని బ్రహ్మదేవుడు నాకు ప్రసన్నుడు కావాలి అంటూ బ్రాహ్మణునికి నమస్కరించి అప్పుడు తాను ఆవు పాలు తాగాలి. ఇలా ఒక ఏడాది పాటు చేసిన తరువాత గాయత్రికి బ్రహ్మకి పూజలు చేసి వ్రత సమాప్తి కావించాలి. వ్రతి యొక్క సర్వ పాపాలు నశిస్తాయి. ఆత్మశుద్ధి కలుగుతుంది. మరణానంతరం విమానంలో దేవలోకం పోయి మరలా సత్యయుగంలో శ్రేష్టమైన 10 బ్రాహ్మణ జన్మలెత్తుతాడు. వేద విద్వాన్, ధనికుడు, ఆరోగ్యవంతుడు, మహాభోగి, యజ్ఞకర్త, మహాదాని, దీర్ఘాయువుగా జీవిస్తాడు. విశ్వామిత్రుడు బ్రాహ్మణ పదవి కోసం ఎంతగానో తపించాడు. చివరికి కఠోర నియమాలతో ఈ వ్రతాన్ని చేశాకనే బ్రహ్మ సాక్షాత్కరించి అతనిని బ్రహ్మర్షిని చేశాడు. క్షత్రియ, వైశ్య, శూద్రాదులు కూడా ఈ వ్రతాన్ని చేసి పాపముక్తులై మరుజన్మలో సంపన్న బ్రాహ్మణులైనారు. హయ, తాళజంగ, తుష్కుర, యవన, శకాది, మ్లేచ్ఛ జాతుల వారు కూడా ఈ వ్రతాన్ని ఆచరించి బ్రాహ్మణ జన్మను పొందగలరు. ఈ వ్రత మహత్యాన్ని విన్నవారు, చదివినవారు శుద్ధి, వృద్ధి, సత్కీర్తులను పొంది దేహాంతమందు సద్గతిని పొందగలరు. గురుదేవ, ఈ వ్రతాన్ని మరింత విస్తారపూర్వకంగా వినగోరుతున్నాను అన్నాడు రాజు. చెప్పసాగాడు సుమంతుడు. ప్రతిపత్కల్ప నిరూపణలో బ్రహ్మగారి పూజ, అర్చన, దాని మహిమ తెలుసుకుందాం. మహారాజా, పూర్వకల్పాంతమందు జంగమ స్థావరాత్మకమైన సంపూర్ణ జగత్తు నశించిపోయినప్పుడు అంతటా జలమే నిండి ఉండినది. ఆ సమయంలో దేవతాశ్రేష్ఠుడైన చతుర్ముఖ బ్రహ్మ స్వయంగా ప్రకటితుడై అనేక లోకాలను, దేవగణాలను, వివిధ ప్రాణులను సృష్టించాడు. ఈ ప్రజాపతి బ్రహ్మనే దేవతలు పితాగాను, అన్యజీవులు పితామహునిగాను కీర్తిస్తూ వస్తున్నారు. సదా నిరంతరాయంగా పూజిస్తున్నారు. సృష్టి స్థితిలయ కారకుడైన ఈయన మనస్సు నుండి రుద్రుడు, వక్షము నుండి విష్ణువు ఆవిర్భవించారు. ఈయన 4 ముఖాల నుండి వేదాలు పుట్టినవి. అందరూ దేవతలు, దైత్య, గంధర్వ, యక్ష, రాక్షస, నాగగణాల వారు ఈయన్ని పూజిస్తారు. ఈ జగత్తంతయు బ్రహ్మమయము, బ్రహ్మలోనే నిబిడితము కావున ఆయన అందరికంటే ఎక్కువగా పూజ్యుడు. రాజ్యము, స్వర్గము, మోక్షము ఈ 3 మహా విషయాలు ఆయనను సేవించడం ద్వారా ప్రాప్తిస్తాయి. కాబట్టి ఎల్లప్పుడూ ప్రసన్న చిత్తంతో యావజ్జీవిత పర్యంతము నియమానుసారంగా బ్రహ్మను పూజించేవాడు స్వయంగా బ్రహ్మలాగే పూజకి పాత్రుడవుతాడు. బ్రహ్మ కోసం ఒక పూజామందిరాన్ని ఏర్పాటు చేసి అందులో విధిపూర్వకంగా బ్రహ్మ విగ్రహాన్ని ప్రతిష్ఠించిన వానికి యజ్ఞ, తప, దాన, తీర్థాదులు కోటి చేసిన ఫలితం వస్తుంది. అటువంటి మహాపురుషుని దర్శనం, పాదస్పర్శలే ఏ వ్యక్తికైనా 21 తరాలను ఉద్ధరించగలవు. బ్రహ్మ భక్తులు బ్రహ్మలోక నివాసులవుతారు. అక్కడ పెద్ద కాలముండిన పిమ్మట జ్ఞానయోగ మాధ్యమంలో ముక్తిని పొంది తరించవచ్చు. లేదా వారి ఇచ్ఛానుసారము మానవలోకంలో చక్రవర్తి అయిన రాజుగానో, వేదాంగ పారంగతుడైన బ్రాహ్మణునిగానో జన్మించవచ్చు. వీరికి కఠోర నియమాలతో ఏ యజ్ఞాలు, యాగాలు, పూజలు అవసరం లేదు. బ్రహ్మపూజ ఒక్కటే వారి యొక్క సర్వ వాంఛలను తీరుస్తుంది. బ్రహ్మ మందిరంలో చిన్న చిన్న జీవులకు హాని కానీ, భయం కానీ కలగకుండా తనంతట తానుగా మెల్లమెల్లగా శుభ్రంగా దానిని చూపురుతో తుడిచి నిర్మల జలంతో లేపనం చేసే వానికి 1 రోజుకే చాంద్రాయణ వ్రత ఫలప్రాప్తి కలుగుతుంది. 1 పక్షం రోజుల పాటు పై విధంగా బ్రహ్మ మందిరాన్ని
శుభ్రపరిచేవాడు మరణానంతరం బ్రహ్మలోకానికి పోయి చాలా కాలముండి మరలా భూమిపై జన్మించినప్పుడు సర్వ సద్గుణ సంపన్నుడై చతుర్వేద పండితుడై ధర్మాత్ముడైన మహారాజుగా జన్మిస్తాడు. కామ క్రోధాలలో మగ్నులై పోయి చెడిపోతున్నారు కానీ అదే మగ్నత బ్రహ్మధ్యానంలో కలిగిన వాడు ఇక చెడిపోయేవాడెవడు? బ్రహ్మ సమానుడైన దేవత కానీ గురువు కానీ బ్రహ్మ సమానమైన జ్ఞానం కానీ తపం కానీ లేవు. ప్రతిపదా తిథిన మొదలుపెట్టి సర్వస్థితులలోనూ భక్తిపూర్వకంగా బ్రహ్మదేవుని పూజించి పౌర్ణమి నాడు విశేష పూజను అర్చించాలి. గంట శంఖము భేరి నినాదాలతో స్తుతి చేస్తూ హారతులనివ్వాలి. ఇలా ఒక వ్యక్తి ఎన్ని పర్వదినాలలో హారతనిస్తాడో అన్ని వేల యుగాల పాటు బ్రహ్మలోక నివాస ప్రాప్తి పొందుతాడు. ఇక బ్రహ్మస్నానం కపిల గోవు యొక్క పంచగవ్యాలను కుశదర్భలచే పవిత్రీకరించబడిన శుద్ధ జలాలను ఉపయోగించి వేద మంత్రాలను పఠిస్తూ బ్రహ్మదేవునికి చేయించేది పరమ పుణ్యప్రదమైన బ్రహ్మస్నానం. ఇది అన్ని ఇతర పుణ్యస్నానాలకు 100 రెట్లు పుణ్యాన్నిస్తుంది. యజ్ఞాలకు అగ్నిహోత్రాది కార్యక్రమాలకు అగ్రవర్ణుడు కపిలగోవునొక దానిని కనీసం కలిగి ఉండాలి. బ్రహ్మదేవుని ప్రతిమకు కపిలగోవు నెయ్యితో అభ్యంగన స్నానం చేయించాలి. దీనివల్ల కోటి పాత జన్మల్లో చేసిన పాపం నశిస్తుంది. ప్రతిపాదక తిథినాడు చేయించిన స్నానం వల్ల 20 తరాలు తరిస్తాయి. బ్రహ్మదేవుని కపిల క్షీర స్నానం చేయించడం మరింత పుణ్యప్రదం. దానివలన సువర్ణ వస్త్రాలతో అలంకరించబడిన 10,000 సంవత్స గోవులను వేదజ్ఞులైన బ్రాహ్మణులకు దానం చేసిన పుణ్యం లభిస్తుంది. బ్రహ్మకు ఒక మారైన క్షీరాన్నం చేయించిన వానికి బంగారు విమానంలో బ్రహ్మలోకానికి పోయే భాగ్యం కలుగుతుంది. పెరుగుతోనైతే విష్ణులోకము, తేనెతోనైతే ఇంద్రలోకము, చెరుకు రసంతోనైతే సూర్యలోకము ప్రాప్తిస్తాయి. నిర్మలమైన శుద్ధ జలంతో బ్రహ్మదేవునికి నిత్యస్నానం చేయించేవానికి బ్రహ్మలోకం ప్రాప్తిస్తుంది. నీటిని గుడ్డ ద్వారా పోసి బ్రహ్మకు స్నానం చేయించేవారు ఎల్లప్పుడూ తృప్తిగా జీవిస్తారు. సంపూర్ణ విశ్వమే వారికి వశీభూతమై ఉంటుంది. సమస్తమైన ఔషధాలతో స్నానం చేయించిన వారికి బ్రహ్మలోకం, చందన జల స్నానానికి రుద్రలోకం, సర్వ సుగంధ పుష్పాలతో ముఖ్యంగా నీలకమల పాటల కనేర పూలతో స్నానానికి బ్రహ్మలోకం ప్రాప్తించడమే కాక ఆ లోకంలో పూజితులయ్యేటంత ప్రతిష్ఠిత లభిస్తుంది. కర్పూర అగరు మిశ్రిత జలంతో బ్రహ్మకు స్నానం చేయించిన 100 మార్లు గాయత్రితో అభిమంత్రితమైన జలంతో చేయించిన బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది. శీతల జలంతో కానీ కపిలగోవు యొక్క గోరు వెచ్చటి పాలతో కానీ స్నానం చేయించి వెంటనే నెయ్యితో కూడా చేయించిన వారు పాపముక్తులవుతారు. ఈ 3 స్నానాలను భక్తిపూర్వకంగా కొన్నాళ్ళు చేయించి పూజ కూడా చేసిన వానికి అశ్వమేధయాగం చేసిన ఫలం దక్కుతుంది. సువర్ణ కలశాలతో బ్రహ్మస్నానం చేయించిన వానికి 1,000,000 అశ్వమేధాల ఫలం దక్కుతుంది. రజితమైతే 1,00,000, లోహమైతే 100. పవిత్ర వస్త్రాన్ని ధరించి ఆసనంపై కూర్చొని సంపూర్ణంగా అన్ని న్యాసాలు చేసి 4 అడుగుల విస్తీర్ణంలో అష్టదళ కమలాన్ని నిర్మించి దాని మధ్య నానావర్ణయుక్తమైన 12 దళయంత్రాన్ని వ్రాసి పంచవర్ణాలతో దానిని నింపి మరలా గాయత్రి మంత్రాక్షరాలతో న్యాసం చేయాలి. ఇది బ్రహ్మకి స్నానం చేయించగానే పూజకు ముందు చేయవలసిన కార్యక్రమం. పూజ చేసిన పిమ్మట ఓంకారాన్ని ఉచ్చరిస్తూ పీఠస్థాపన చేసి తేజస్వరూపి బ్రహ్మదేవుని ఆవాహన చేయాలి. పద్మంలో కూర్చొని 4 ముఖాలతో వెలుగుతూ చరాచర విశ్వాన్ని సృష్టించే బ్రహ్మదేవుని ధ్యానిస్తూ పూజ చేయాలి. ఇలా ప్రతిపదా తిథి నాడు భక్తిపూర్వకంగా గాయత్రి మంత్ర సహితంగా పరమేష్ఠిని పూజించేవాడు చిరకాల బ్రహ్మలోకంలో నివసించగలడు. బ్రహ్మదేవుని రథయాత్ర కార్తీక శుక్ల ప్రతిపదా మహిమ. రథయాత్ర కార్తీక అని అనవసర దీర్ఘాలు పెట్టి చాలామంది పలుకుతూ ఉంటారు.
అవి అపశబ్దాలు. మహారాజా, ఎవరైతే కార్తీక మాసంలో బ్రహ్మరథ యాత్ర చేయిస్తారో వారికి బ్రహ్మలోకంలో బ్రహ్మరథం పడతారు. ఆ పున్నమి నాడు మృగచర్మ ఆసనంపై బ్రహ్మదేవుడు ప్రకాశిస్తుంటాడు. వివిధ వాయిద్య ధ్వనులు మధ్య రథం బయలుదేరుతుంది. విశిష్ట ఉత్సవం చేసి బ్రహ్మని రథంలో కూర్చోబెట్టాలి. రథానికి ముందలి భాగంలో ఆయన పరమ భక్తుడైన బ్రాహ్మణుడు శాండిల్యుని స్థాపించి పూజించాలి. బ్రాహ్మణులు స్వస్తి వాక్యాలను పలుకుతూ పుణ్యాహవాచనము చేస్తూ ఉండాలి. ఆ రాత్రి బ్రహ్మభక్తులు జాగరణ చెయ్యాలి. నృత్య గీతాది ఉత్సవాలు వివిధ క్రీడలు బ్రహ్మదేవుని సమ్ముఖంలో ప్రదర్శించాలి. తెల్లవారాక మునిపే పూజలను ప్రారంభించాలి. బ్రాహ్మణులకు మంచి భోజనం పెట్టించి అప్పుడు సుశబ్దాలతో రథయాత్రను ప్రారంభించాలి. 4 వేదాలను కులంకషంగా చదివిన బ్రాహ్మణుడు రథమును ముందుకు లాగాలి. రథానికి ముందు వేద పఠనం చేస్తూ బ్రాహ్మణులు సాగాలి. బ్రహ్మ కుడివైపు సావిత్రిని, ఎడంవైపు బోచకుని స్థాపించాలి. రథానికి ముందు శంఖం, బేరీ, మృదంగం మున్నగు వివిధ వాయిద్యాలు మ్రోగుతూ సాగుతూ ఉండాలి. ఈ విధముగా రథాన్ని నగర వీధుల్లో తిప్పాలి. తరువాత నగర ప్రదక్షిణం చేయించాలి. తరువాత దాన్ని స్వస్థానానికి కొని రావాలి. హారతిచ్చి బ్రహ్మదేవుని ఆయన మందిరంలో స్థాపించాలి. ఈ రథయాత్రలో పాల్గొన్న వారందరికీ బ్రహ్మలోకం ప్రాప్తిస్తుంది. దీపావళి రోజున బ్రహ్మాలయానికి దీపాలంకరణ చేసిన వారికి బ్రహ్మలోక నివాసం సిద్ధిస్తుంది. మరునాటి ప్రతిపద నాడు బ్రహ్మ పూజను చేసి మంచి బట్టలతో ఆభరణాలతో అలంకరించుకోవాలి. ఈ ప్రతిపద తిథి బ్రహ్మకి చాలా ఇష్టం. ఆయన తన భక్తులు అందంగా ఆనందంగా కనబడాలని కోరుకుంటాడు. ఈ తిథి నాడే బలిచక్రవర్తి యొక్క రాజ్యపాలన ప్రారంభమైంది. ఈ దినాన బ్రహ్మను పూజించి బ్రాహ్మణులకు భోజనం పెట్టిన వానికి విష్ణులోకం ప్రాప్తిస్తుంది. చైత్రమాసంలో కృష్ణ ప్రతిపద దినమున అంటే హోలీ మరునాడు చండాలుని సృజించి స్నానం చేస్తే ఆదివ్యాధులన్నీ నశిస్తాయి. ఆ రోజు గోవులను మహిషాలను బాగా అలంకరించి బ్రహ్మ మండపానికి దిగువ నుంచే పూజించాలి. బ్రాహ్మణులను భోజనాలచే తృప్తులను చేయాలి. చైత్ర, ఆశ్వీజ, కార్తీక ప్రతిపద దినాలు మంచివి. వీటిలో కార్తీక ప్రతిపదం పరమశ్రేష్టం. ఈ దినం గావించే స్నాన దానాది పవిత్ర కార్యాలకు మామూలుకు 100 రెట్లు పుణ్యం లభిస్తుంది. ఎందుకంటే దీనిపై బలిచక్రవర్తి ప్రభావం ఉంటుంది. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.